ఇరవై పక్కన ఉంటుంది. విలాప వాక్యాలు 2:19. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. విలాప వాక్యాలు 2:19. నీవు ఈ మొదటి జామున చదువు, మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించును. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది తూచా తప్పగా మనం చేయాలి. దేవుని చెప్పిన వారే దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుని చెప్పిన మాట విని నడుచుకున్న వారే దేవుని చేత ఆత్మీయ వరాలు కానీ కృపావరాలు కానీ పొందుకుంటారు. ప్రియబిడ్డ, దేవుని చెప్పింది ఏది కూడా నెరవేరదు. ఎందుకని? ఆయన అబద్ధము ఆడజాలని దేవుడు. ఆయన అబద్ధం వాడు కాదు. వాగ్దానం చేస్తున్న దేవుడు, మాట తప్పని దేవుడు. ప్రియబిడ్డ, ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ప్రియబిడ్డ, కాబట్టి మనం ఏం చేయాలి? మన కుటుంబాలు మనం ఏం చేయాలి? వినండి, నువ్వు మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ప్రియబిడ్డ, నువ్వు దేవునికి మొరపెట్టాలి. రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? 1 నుంచి 3 గంటల దాకా రేయి మొదటి జామే. రేయి మొదటి జామును నువ్వు లేచి నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? నీ పసిపిల్లల కొరకు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ఆయన వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నిన్నే అడుగుతున్నాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. నువ్వు రేయి మొదటి జామును లేచి నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. రేయి మొదటి జామును లేచి నువ్వేం చేయాలి? నీ పిల్లల కొరకు, నీ పసిపిల్లల కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేయాలి? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. నువ్వు మొరపెట్టాలి. ఎందుకో తెలుసా? ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. ప్రియబిడ్డ, నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధికి చేరింది. నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ప్రియబిడ్డ, నీతిమంతులు అంటే మనము, దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు కాబట్టి ఆయన కరుణ ద్వారా మనం రక్షించి ఆయన సమీపానికి మనం తీసుకొచ్చిన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ప్రేమామయుడు, కృపాసత్య సంపన్నుడు. కాబట్టి ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు కాబట్టి మనల్ని ఏం చేశాడు? ప్రేమ ద్వారా మనల్ని రక్షించి కృప ద్వారా ఆయన సన్నిధానానికి మనం తీసుకొచ్చాడు. ప్రియబిడ్డ, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ప్రియబిడ్డ, కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుని కృపే. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయడం ఎంతో మంచిది తెలుసా? చేతులెత్తి దేని వైపు? మొదటి జామున ఏమన్నా ఆటంకం ఉంటుందా? మొదటి జామున ఏవి కూడా పక్షులు కూడా కిచకిచలాడవు. ఆ రేయి మొదటి జామున 1 నుంచి 3 దాకా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తప్పనిసరిగా దేవుని సన్నిధి చేరింది. నీ ప్రార్థన దేవుని మొర ఆలకిస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు మొరపెట్టుకో. అయ్యా నా పిల్లలను రక్షించయ్యా, అయ్యా నా కుటుంబాన్ని రక్షించని నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? మొర అంటే ఏందో తెలుసా? మొర అంటే దుఃఖపడడం, కన్నీరు కాల్చడం, విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుచున్నారు. ప్రియబిడ్డ, నువ్వు మొరపెట్టాలి. నీ పిల్లల కొరకు మొరపెట్టాలి. హల్లెలూయా. 2వ చదువుకున్న కీర్తన 145:18 వచనం. త్వరగా కీర్తన 140. యెహోవా సమీపముగా ఉన్నాడు ఆమెకి. దేవుడు ఏమంటున్నాడు? తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా తనకు మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉంటాడు.
నిజముగా మొరపెట్టాలి. విరిగి నలిగిన మనసుతో మొరపెట్టాలి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించాలి. నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఎలాగ ప్రార్థించాలో తెలుసా? విరిగి నలిగిన మనసుతో ప్రార్థించాలి. నిజముగా ప్రార్థించాలి. నిజంగా ప్రార్థించాలి. అంతేగాని నామకార్థంగా ఈరోజు మనం దేవుని నమ్ముకున్నాం కదా, మన తెల్లారింది కదా ప్రార్థన చేద్దాం, అది కాదు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ప్రియబిడ్డ, నువ్వు నిజముగా మొరపెడుతున్నావా? నువ్వు నిజముగా నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అసలు నువ్వు నిజముగా మొరపెట్టే వారి మొర దేవుని సన్నిధిని చేరింది. యెహోవా సన్నిధికి సృష్టికర్తమైన దేవుని చెవుల్లో వచ్చింది. ప్రియబిడ్డ, నువ్వు నిజముగా దేవునికి మొరపెట్టాలి. చదువుదాం ఇంకోటి, కీర్తన 29:10. కీర్తన 29:10 తొందరగా. యెహోవా జల ప్రళయముల మీద, ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఎలా ఉన్నాడండి? నిత్యము జల ప్రళయం మీద ఆసీనుడిగా, ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిత్యము రారాజుగా ఉన్నాడు. నిత్యము రారాజుగా ఉన్నాడు. ఈ లోకంలో రాజులు అనేవారు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల పాటు పరిపాలిస్తారు కానీ 5 సంవత్సరాలు వాళ్ళకి ఉంటుంది. 5 సంవత్సరాలు పరిపాలిస్తారు కానీ కలెక్టర్లు కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. కానీ దేవుడు నిత్యము రాజుగా ఉన్నాడు. ప్రియబిడ్డ, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అనంత స్తోత్రారుడు. ఆయన ఏం చేయాలి? మనము నిత్యము స్తుతించే వారిగా ఉండాలి. మనము నిజముగా మొరపెట్టుకునే వారిగా ఉండాలి. నువ్వు రేయి మొదటి జామున లేచి నీవు మొరపెట్టుకునే వాడిగా, మొరపెట్టే దానిగాను ఉండాలి. ఇది దేవుడి యొక్క ఇచ్చిన ఆజ్ఞ. ప్రియబిడ్డ, ఇది ఎందుకు చెబుతున్నావు అంటే ఆయన ఉపదేశం ద్వారా నీవు నేను బలపడాలి. ఆయన ఉపదేశం ఎలా ఉంటుందో తెలుసా? చదువుదాం. కీర్తన 32:8. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నేను చెప్పేదను. ఏమంటాడు చూడండి, నేను ఉపదేశము చేస్తాను నీకు. ఉపదేశం అంటే ఉపదేశం తెలియపరుస్తున్నాడు. దేవుడు తెలియపరుస్తున్నాడు తన సేవకుల ద్వారా. ఎందుకని? మనము సరైన మార్గంలో నడుచుకోవాలి. నువ్వు నడవలసిన మార్గంలో నడుచుకోవాలి. నీకు చక్కటి ఆలోచన ఇస్తాను, నీకు దృష్టి ఇస్తాను నేను అంటున్నాడు. ఎప్పుడు? నిజముగా నువ్వు దేవునికి మొరపెట్టాలి. నువ్వు ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి, నిత్యము సింహాసనం మీద రాజుగా ఉన్న దేవుడిని నువ్వు ఎలా స్తుతించాలో తెలుసా? వేకువజామున నువ్వు లేచి దేవుని స్తుతించాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. నువ్వు వేకువజామున లేచి మొరపెట్టు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ పిల్లల కొరకు, నీ ప్రాణం కొరకు నువ్వు మొరపెడుతున్నావా? ఈ రోజు నిన్ను అడుగుచున్నాడు. ప్రియబిడ్డ, దేని కొరకు నువ్వు మొరపెడుతున్నావు? నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నేను అది సంపాదించుకోవాలా అని నువ్వు ఒకవేళ దేవుని శోధిస్తున్నావేమో. ఒకవేళ నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సిందే తెలుసా? నువ్వు దేవునికి మొరపెట్టు. నువ్వు దేవుని వైపు మంచి మనసుతో ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొరపెట్టకపోయినా కానీ, నువ్వు దేవుని వైపు తిరిగి మంచి మనసుతో నువ్వు దేవుని మొరపెట్టకపోయినా కానీ, నీ ఇంట్లో ఉన్న నీ దూలాలు, నీ రాళ్ళు కూడా మొరపెడతాయి. నువ్వు మొరపెట్టకపోయినా కానీ వేకువజామున లేచి అవి మొరపెడతాయండి. చదువుదాం. హబక్కూకు 2వ అధ్యాయము 11వ చదువుంది. హబక్కూకు 2వ అధ్యాయము 11. నీవు మొరపెట్టకపోయినా కానీ దోలాలు రాళ్ళు మొరపెడతాయి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూరములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చినవి.
హల్లెలూయా. నువ్వు మొరపెట్టకపోయినా కానీ, నువ్వు లేచి వేకుజామున నువ్వు ప్రార్థించకపోయినా కానీ, లేకపోతే 4వ జామున లేచి నువ్వు ప్రార్థించకపోయినా కానీ, లేకపోయినా 5వ జామున నువ్వు లేక నువ్వు మొరపెట్టకపోయినా కానీ, మంచి మనసుతో నువ్వు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించకపోయినా కానీ, నీ యొక్క గోడల్లో ఉన్న రాళ్ళు ఏం చేస్తాయి? నీ ఇంటి యొక్క దూరాలు ఏం చేస్తాయి తెలుసా? మొరపెడతాయంట. అయ్యా వీరిని క్షమించయ్యా, అయ్యా వీరు నాయన నిద్రమత్తులుగా ఉన్నారయ్యా, వీరిని క్షమించయ్యా, వీరు ప్రార్థించే ఆత్మను దయచేయ్యా, అయ్యా వీరిని కాపాడని దూరాలున గోడలున్న రాళ్ళు మొరపెడతాయంట. ప్రియబిడ్డ, తెలుసుకున్నావా? దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు. నీవు మొరపెట్టకపోయినా కానీ నీకు ఒక నియమము దేవుడిస్తున్నాడు. ఏ నియమము తెలుసా? వేకుజామున లెగవాలి, రేయి మొదటి జామున లెగవాలి, 5వ జామున లెగవాలి, 4వ జామున లెగవాలి. ప్రియబిడ్డ, అప్పుడు నీకు జయమిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రము దగ్గర, ఎర్ర సముద్రము ముందు ఎర్ర సముద్రం ఎదురైంది, వెనక శత్రువులు వస్తున్నప్పుడు వారు రేయి 4వ జామున ఏం తెలుసా? దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర ఆలకించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. నీవు రేయి మొదటి జామున మొరపెట్టు, నీకు జయమే వచ్చింది శత్రువు మీద, నీకు బాధలందరిలో విజయం వచ్చింది, నీ పిల్లలకు ఆరోగ్యం వచ్చింది, నీ కుటుంబానికి క్షేమం వచ్చింది, నీకు విజయం వచ్చింది. ప్రియబిడ్డ, తన దాసుల ద్వారా ఉపదేశిస్తున్నాడు. ఆయన ఉపదేశం ఎలా ఉంటుందో తెలుసా? బలముగా ఉంటుంది. ఆయన ఉపదేశం వల్ల నీకు ఆరోగ్యం వచ్చింది. ఆయన ఉపదేశం వల్ల నువ్వు స్వస్థతతో బాగుపడతావు. ప్రియబిడ్డ, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? రేయి మొదటి జామున మనం మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు దాకా మనం ఉపోద్ఘాతం మాట్లాడుకున్నాం, మొరపెట్టడం గురించి. ఈ 4 అంశాలు మనం మాట్లాడుకుని త్వరగా మనం ముగించుకుందాం. 15:9. మంచి పొలాలు ఇస్తున్నాడు, మంచి పంటలు ఇస్తున్నాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు దేవుడు, మంచి కుటుంబాలు ఇచ్చాడు. కాబట్టి విడుదల సంవత్సరం నీ మనసులో చెడు ఆలోచన ఉండకూడదు. చదువు. పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టిన ఎడల అది నీకు పాపమగునంట. చూడండి, ఎవరు మొరపెడతారండి మన గురించి? మనము భేదవాడైనప్పుడు, మనకు కనపడినప్పుడు వాడికి మనము విడుదల సంవత్సరమున, పంటల పండిన సంవత్సరమున, మనకు సమృద్ధి కలిగిన సంవత్సరమున, ఈ లోకంలో మనం జీవనోపాధి కలిగి ఉన్నాం కాబట్టి, అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? భేదవాడు కనపడినప్పుడు వాడికి ఏం చేయాలి? మనం గుప్పిలు ఇవ్వాలి. ప్రియబిడ్డ, ఒకవేళ వాడు గుప్పిలు ఇప్పినప్పుడు వాడు దేవుడికి మొర పెట్టుకున్నాడు అనుకో, వాడు ఆ మొర దేవుని సన్నిధికి చేరుతాడు. చూడండి, దేవుని సన్నిధికి చేరుతాడు. అది మనకు పాపం అంట. పాపాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాం? సబ్బుతో రుద్దుకున్న పాపం పోయిందా? క్షారంతో రుద్దుకున్న మన పాపం పోయిందా? నీ సబ్బుతో రుద్దుకున్న, క్షారంతో రుద్దుకున్న నీ పాపముగానే ఉంటది. కాబట్టి మనం పాపం చేయకూడదు, ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఏమన్నాడు? పేదలను కనికరించు వారు ధనిలు. పేదలను కనికరించాలి. మనము పేదవాడికి సహాయం చేసినప్పుడు సృష్టికర్తగా మనము అప్పించువారుగా ఉంటామంట. ప్రియబిడ్డ, మనము అందుకనే పేదలకు మనం ఏం చేయాలి? కనపడినప్పుడు మనం గుంపులు ఇప్పాలి, ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలి. వాడు మన విషయంలో మొరపెట్టుకోకూడదు. మన విషయంలో మొరపెట్టుకున్నాడు అనుకో, అది దేవుని సన్నిధికి చేరి అది పాపం అంట. చూడండి, పాపం ఎలా వచ్చిందండి? పాపం ఎలా వచ్చింది అన్నా? పాపం ఎలా వచ్చింది? గుప్పులు ఇప్పబడిన పాపం వచ్చింది. గుప్పులు ఇప్పడలా. మనం భేదవాడు కనపడినప్పుడు ఎలా వచ్చిందమ్మా పాపం? గుప్పులు ఇప్పడు. ఒకసారి చెప్పాను నువ్వు నాకు, నేను వెళ్తుంటే జాబ్కి వెళ్తుంటే పాపం ఉండి ఆజ్ఞాపించే పాపం. ప్రియబిడ్డ, అందుకని
దేవుడు ఇర్మియాలో ఇర్మియా 2వ అధ్యాయము చదువుదాం. 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 22. కడుపు కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనను, విస్తారమైన సబ్బుతో రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. నీ దోషము నాకు మరక వలె కనబడుతుందంట దేవునికి. చూడండి, మన దోషాలు దేవునికి కనబడొచ్చా? అది పాపము. ఆ పాపాన్ని మనం సబ్బుతో కడుక్కోలేస్తావా? వినండి, ఆ పాపాన్ని మనము సబ్బుతో కడుక్కోలేస్తావా? సబ్బుతో మన పాపాన్ని తుడిచివేయగలుగుతావా? అందుకని ఆయన ఎలాంటి వాడు? దేవుడు అంట దేవుని సాకలవాణిగా పోల్చాడు. ప్రియబిడ్డ, సాకలవాణిగా పోల్చాడు. మలాకి 3వ అధ్యాయము చదవమ్మా. ఎవరు సహింపగలరు? ఆయన అప్పడగా ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలవాణి సబ్బు లాంటి వాడు అంట. చూడండి, సాకలవాణి సబ్బు. ఆయన కనపడగా ఎవరు ఓర్వలేస్తారు? ఎవరు తట్టుకోగలుగుతారు? ప్రియబిడ్డ, ఆయన అలాంటి వాడు తెలుసా? కంసాలి వారి అగ్ని వంటి వాడు, సాకల వారి సబ్బు లాంటి వాడు. అందుకని నీ పాపములు నాకు కనబడుచున్నాయి, నీ పాపములు నీకు అడ్డుగోడుగా ఉన్నాయి. కాబట్టి నీవు విస్తారమైన సబ్బుతో రాసుకున్నా గానీ క్షారముతో, క్షారం అంటే ఇదివరకు మట్టిలా ఉండేది, ఎర్ర మట్టిలా ఉండేది, దాన్ని క్షారం అన్నారు. క్షారముతో కడుక్కున్నా గానీ నీ పాపము పాపముగానే ఉంటుంది. నీ పాపము పోవాలంటే నువ్వు ఏం చేయాలి? నీవు యేసును విశ్వసించాలి. నీ పాపములు కొట్టివేయబడాలంటే నువ్వు యేసును విశ్వసించి ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము కడిగి పవిత్రపరచును ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? బీదవాడు కనబడినప్పుడు మనం ఏం చేయాలి? గుప్పిలిప్పాలి. ఏం చేయాలండి? మనం బీదవాడు కనబడినప్పుడు గుప్పిలిప్పాలి. గుప్పిలిప్పినప్పుడు ఆడు సంతోషంగా ఉంటాడు. నువ్వు గుప్పిలిప్పిపోయిన వాడు మొరపెట్టాడు అనుకో, ఆ మొర దేవుని సన్నిధికి చేరి అది మనకి పాపం అవుతుంట. హల్లెలూయా. కాబట్టి మనము బీదల్ని కనికరిద్దాం. రెండోది, మొదటి సమయాలు 15వ అధ్యాయము 10 నుంచి 11 చదువు. చూడండి, సమయాలు ఎవరు? మొదటి ప్రవక్త, న్యాయాధిపతుల్లో మొదటి ప్రవక్త, పెద్ద ప్రవక్త, దేవుని యొక్క యాజకుడు. రాత్రంతయు ఏం చేస్తున్నాడండి? రాత్రంతయు దేవునికి మొరపెడుచున్నాడు. ఎందుకు? సౌలు తప్పిపోయాడు. సౌలు ఎవరండి? సౌలు ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండి కూడా ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, సమయాలు చెప్పాడు, నువ్వు అమాలేకుల మీదకెళ్ళి నువ్వు వారిని అందరూ హతము చేయి, వారిలో ఏమి కూడా నువ్వు తీసుకురావద్దంటే ఈ సౌలు ఏం చేశాడు? దేవుని సేవకుడి యొక్క మాట తప్పిపోయి మంచి వాటిని తీసుకొచ్చి తన సావుడిలో కట్టేసుకున్నాడు. ఎద్దులను గొర్రెలను తీసుకొచ్చి తన సావుడిలో కట్టేసుకున్నాడు. సమయాలు దైవసేవకులు వస్తున్నారు. సమయాలు అడుగుతున్నాడు దైవసేవకులు, సౌలా, ఈ ఎడ్లేక అరుపులు ఎక్కడవి? ఈ గొర్రెల యొక్క అరుపులు ఎక్కడవి? ఎడ్లేక రెంకలు ఎక్కడవి అన్నప్పుడు సౌలు అంటాడు, అయ్యా, నేను అర్పణకు మంచి వాటిని తీసుకొచ్చానయ్యా, మంచి వాటిని తీసుకొచ్చాను. రాజును హతము చేశాను, అమాలేకులను హతము చేశాను, వీటిని తీసుకున్నప్పుడు సమయాలు అంటున్నాడు, గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటిని నేను నిర్మూలన చేసింది మనగా సమయాలు. నువ్వు మాట్లాడే పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చాడు, వినుము, సౌలు, నువ్వు దృష్టికి అల్పుడుగా ఉన్నావు, ఇజ్రాయేలు మీద గోత్రములు శిరస్సు. యెహోవా నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించును.
మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ముల అమాయకులను నిర్మూలన చేయము, వారు లయమ వరకు వారితో యుద్ధము చేయవాలని సెలవేగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు సొమ్ము మీద ఎగబడి అని దృష్టికి కీడి చేసేదేమను. అందుకు సౌలు అంటున్నాడు, సౌలు ఆ మాట అనొద్దయ్యా, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేకులను రాజైన అగగును తీసుకొని వచ్చింది, కానీ అమాలేకులను నిర్మూలన చేస్తుంది. అప్పుడు అంటున్నాడు, అందుకు సమయాలు తాను సెలవిచ్చిన మా ఆజ్ఞను ఒకడు గైకొనడం పోవడం వలన యెహోవా సంతోషించినట్లు, ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ కనుక గైకొనటయు పొట్టేలు ప్రభు అర్పించడం మాట వినటయు శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రేష్టం అండి? పొట్టేళ్ళు అర్పించడం కంటే, గొర్రెలను అర్పించడం కంటే దేవుని మాట చెప్పండి, దేవుని మాట వింటాము. హల్లెలూయా. దేవుని మాట వింటే మనకి శ్రేష్టమైనది దొరుకుతాయి. ప్రియబిడ్డ, సమయలు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, మొరపెట్టాడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు తెలియపరిచాడు, ఈ ఎక్కడివి, ఈ దోపుడు సొమ్ము ఎక్కడిది, ఈ ఎడ్ల రెక్కలు ఎక్కడవి, ఈ గొర్రెల అరుపు ఎక్కడవి, ఈ దోపుడు సొమ్ము మీద నువ్వు ఎందుకు ఎగబడితివి? సమయాలకు దేవుని సేవకులకి తెలియపరిచాడు, ప్రియబిడ్డ నిన్ను నేను రాజుగా ఉండగా అభిషేకించాను, నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు? శత్రువులను హతమ చేసి రమ్మన్నాడు. చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా హతమ చేసి రమ్మన్నాడు, జంతువులను హతమ చేసి రమ్మన్నాడు. కానీ నీవు తీసుకొచ్చి దేవునికి బలులు అర్పించడం, క్రొవ్వును అర్పించడం నేనేం చెప్పలేదు. నేను చెప్పంది నువ్వు ఎందుకు చేసావు? నువ్వు రాజుగా ఉండడానికి నువ్వు పనికిరావు. నిన్ను రాజుగాను యాజకులుగాను నిన్ను అభిషేకిస్తే దేవుడు, నిన్ను లోకంలోకి ప్రత్యేకపరిచే దేవుడు, నువ్వు ఎలాగ ఉండాలి దేవుని సన్నిధిలో, నువ్వు ఎలాగ ఉండాలి దేవుని ఎదురు తెలుసా? మాట వినాలి. నీ గొర్రెల అర్పణ నాకు అసహ్యము, నీ గొర్రెల అర్పణలు అసహ్యము, నీ మేకల అర్పణ నాకు అసహ్యము. శత్రువులు వధించుకు తీసుకురామంటే నువ్వు ఎందుకు ఈ పని చేసావు సౌలా అని రాత్రంతా యెహోవా దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. బిడ్డ, నువ్వు మొరపెడుతున్నావా? అయ్యా, నా శత్రువుల విషయమైనా నన్ను కాపాడయ్యా తండ్రి. అయ్యా, నా యొక్క వ్యాధుల్లో నుంచి నన్ను కాపాడయ్యా. నీ మాట వినకపోవటమే నాకు క్షామమయ్యా, నీ మాట వినకపోవటమే నాకు అయ్యా రోగమయ్యా, నీ మాట వినకపోవటమే నాకు ఆశీర్వాదాలు ఆగిపోయినాయని నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఏది ఇష్టమో తెలుసా? నీ అర్పణలు కాదు, నీ నైవేద్యములు కాదు, దేవునికి మాట వినటమే శ్రేష్టము. హల్లెలూయా. అందుకని యెషయా అధ్యాయంలో నీ అర్పణలు నాకు అసహ్యము, దానిని యెషయా 1వ అధ్యాయము, యెషయా దానిని నా సన్నిధికి తీసుకురావద్దు. నీ అర్పణలు నాకు అసహ్యం, నీ నైవేద్యములు నాకు అసహ్యము, దాన్ని నేను అంగీకరించినట్టు చదువుదాం. రమ్మన్నవాడు ఎవరికి చెప్తున్నాడంటే దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు వినకుండా, దేవుని ఆజ్ఞలు తప్పిపోయి న్యాయమును అన్యాయంగా మార్చి ఈ సౌలు యొక్క రాజు దేవుని మాట వినకుండా దోపుడు సొమ్ము మీద ఎగబడి అమాలేకుల శత్రువుల యొక్క అమాలేకుల అన్ని లెక్క ఆస్తిని తీసుకొచ్చి సావుల్లో కట్టేసి ఉంటే దేవుడు సమయాలు పెద్ద ప్రవక్త తెలియపరిచాడు, రాజుగా ఉండడానికి నువ్వు తగవు, నిన్ను రాజుగా నేను తీసివేస్తున్నాను. నువ్వు దేవుని మాట వినకుండా, నా మాట వినకుండా, సేవకుల మాట వినకుండా నువ్వు ఎందుకు దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు? ఈరోజు అడుగుతున్నట్టు దేవుని మాట వింటావు శ్రేష్టం తెలుసా? అందుకనే నువ్వు దేవుని మాట వింటే భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థాలు నీకు నేను ఇస్తానంటాడు. యెషయాలోనే ఉంటది, చదువు. యెషయా 1వ అధ్యాయం యెషయాలోనే ఉంటది. నువ్వు దేవుని మాట విన్నావు అనుకో, నీకు భూమి మీద శ్రేష్టమైన నేను ఇస్తానంటాడు దేవుడు.
నీకు శ్రేష్టమైన ఇస్తానంటాడు. కానీ ఈయనట్లా చదువుతాం 19వ వచనం. 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట విని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడండి? మీరు నా మాట విని, నా దాసుడు చెప్పిన మాట ఉపదేశం విని మీరు సమ్మతించి మీరు నడుచుకొని నేను మీకేమిస్తానంటాడు? భూమి ఏ మంచి పదార్థాలు? భూమిలో పండిన మంచి పదార్థాలని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం సమ్మతించి ఆయన మాట వింటే నీకు నాకు ఏమిస్తానన్నాడు? భూమిలో పండిన మంచి పదార్థాలను మనం అనుభవిస్తాం. ప్రియ బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. కూడా చదువుకుందాం త్వరగా. ఆదికాండము 4వ అధ్యాయము 9-10. కయీను ఎవరు కుమారుడండి? ఎవరు కుమారుడు కయీను? ఆదాము కుమారుడు అంటున్నాడు. కయీను నీ తమ్ముడైనా, నీ తమ్ముడు ఎక్కడైనా వాడు చేసింది అచ్చే, వాడు చేసింది దుర్మార్గతనమే. వాడు దేవుని ఆజ్ఞ తప్పిపోయాడు, నరహత్య చేశాడు. దేవుడు అడుగుతున్నాడు, యెహోవా దేవుడు సృష్టికర్తమైన దేవుడు ఏమని అడుగుతున్నాడు? కయీను నీ తమ్ముడు ఎక్కడయ్యా? దేవుడు అడిగినప్పుడు ఏం చెప్పాలి? నిజం చెప్పాలి. దేవుడు అడిగినప్పుడు నిజం చెప్పలేదు, అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినప్పుడు కయీను నీ తమ్ముడు ఎక్కడ? నేను కావలవాడా మళ్ళీ బొకాయించాడు. అబద్ధాలను నిజాలు చేసేవాళ్ళు, నిజాలు అబద్ధాలు చేసేవారు లేరా ఈ లోకంలో? ఉన్నారు, కుక్కలలో ఉన్నారు. జాగ్రత్త అన్నాడు దేవుడు. నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. ఆయన రక్తం చంపేశాడు, తమ్ముడిని చంపేసేశాడు. ఎందుకని? హేబెలు యొక్క అర్పణ దేవునికి ఇష్టంగా ఉంది, కయీను అర్పణ ఇష్టం లేదు. ఎందుకని? కయీను తను సంపాదించిన సంపాదనలో సరుగుతా గొడుగుతా పిసినార్తనంగా దేవునికి ఇస్తాడు. హేబెలు అయితే ధైర్యంగా ఉన్న దాంట్లో 10వ భాగం తీసి దేవుడికి ఇస్తాడు. అందుకనే హేబెలు యొక్క అర్పణ దేవునికి ఇష్టంగా ఉంది. ఇష్టంగా ఉన్నప్పుడు ఈ కయీను వాడి మీద ఈర్ష పెంచుకొని ఏం చేసి తెలుసా? పొలంలో వెళ్ళినప్పుడు పొలంలో తన తమ్ముడి మీద పడి చంపేశాడు. ఒకడిని పొగుడుతున్నప్పుడు ఇంకోడికి ఎంత ఈర్షో. నువ్వు కూడా చేయి మంచి పని, నువ్వు కూడా మంచి పని చేస్తే నిన్ను కూడా దేవుడు పొగుడుతాడుగా, నిన్ను కూడా నీకు సన్మానాలు వస్తాయి కదా, నీకు మంచి తెలివితేటలు ఉంటే నువ్వు కూడా మంచి స్థితి వచ్చింది కదా. నువ్వు ఎదుటివాడిని చూసి ఈర్షపడుతూ, ఎదుటివాడు అభివృద్ధి పొందుతున్నప్పుడు నువ్వు ఈర్షపడుతూ, ఎదుటివాడు ఏమన్నా సంపాదించుకున్నప్పుడు, ఎదుటివారు ఏమన్నా నిర్మాణాలు నిర్మించుకున్నప్పుడు, ఎదుటివారు మంచి నిర్మాణంతో గృహాలు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఈర్షపడుతుంటావే. నువ్వు ఈర్షపడొచ్చా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తమ్ముని యొక్క రక్తము నేలలోంచి నాకు మొరపెడుతుంది. తమ్ముడిని చంపేసినప్పుడు హేబెలు రక్తం దేవునికి మొరపెడుతుంది. దేవుని సన్నిధికి చేరింది. దేవుని మొరపెట్టినప్పుడు కయ్యనికి శాపం వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగానే ఉండాలి. ఈర్ష కానీ, పగ కానీ, కలహం కానీ, హృదయాంతరంగంలో కోపం పెట్టుకొని బయటకో బ్రతుకు లోనో బ్రతుకు మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు. బాహాటంగా మాట్లాడాలి, అది దేవునికి ఇష్టం. హృదయాంతరంగంలో పెట్టుకొని చూపుల్లో మార్పు, ప్రవర్తనలో మార్పు, అపనమ్మకంగా ఉంటే నీవు శిక్షించబడతావు. దేవుని కోపం నీ మీద, నీ తల మీద, వెంట్రుకల తల మీద ఏం చేసింది? దేవుని ఉగ్రత పెళ్లికి దిగుద్దని కీర్తనల ద్వారా మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ. దేవుని ఉగ్రత మన తల మీద, వెంట్రుకల నడితి మీద దిగితే మనం ఎక్కడన్నా నిలవగలుగుతామా? చదువుదాం, వాక్యం చదువుదాం. కీర్తనలు
మన తల మీద దేవుని యొక్క ఉగ్రత వెంట్రుకల నడెత్తి మీద మనం దిగకూడదు. వెంట్రుకల నడెత్తి మీద ఎప్పుడు కూడా మనం ఏముండాలి? దేవుని యొక్క ఆశీర్వాదాలే ఉండాలి. ప్రియబిడ్డ, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి దిగి వస్తుండాలి. దేవుని యొక్క దీవెనలు మన మీద కుమ్మరించబడాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. 21 చివరగా 61 21 దేవుడు నిశ్చయముగా తన శత్రువు తలలు ఏం తలలయ్యి? అదే శత్రువు తలలు ఏం తలలయ్యి? నేను తిని ఆయన పగలగొట్టును. చూడండి, మానవ దోషాలు మనం చేయకూడదు. అది దోషము. నన్ను ఎవడు చూడలేదు అనుకున్నాడు కయ్యను. నన్ను ఎవడు చూడలేదే, నేనంతా బాగుగానే ఉన్నానే, నన్ను ఎవరు చూడలేదని అనుకుని ఏం చేస్తారు తెలుసా? చేయరాని చేస్తారు. మనసు పాడైపోద్ది, హృదయాన్ని పాడు చేసుకుంటారు. చివరికి దేవుని యొద్ద నుంచి ఏమీ పొందుకోలేరు. జాగ్రత్త. మనం ఎలాంటి దేవుని కలిగి ఉన్నాం తెలుసా? పరిశుద్ధమైన దేవుని కలిగి ఉన్నాం, రోషము కలిగిన దేవుని కలిగి ఉన్నాం. అలాంటి దేవుని మనం ఎలాగ మనము ఆరాధించాలో తెలుసా? ఆరాధించాలి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో ఆరాధించాలి. దేవుడు కయ్యను యొక్క పన్నాగాలు పన్నాడు. కయ్యను పన్నాగాలు పడినప్పుడు దేవుడు చూశాడు. కయ్యనికి ఏ శాపం వచ్చిందో తెలుసా? మరలా వీడు కనపడ్డప్పుడు ఎవరు కూడా వీడిని చంపకూడదు, వీడు దేశ దిమ్మరై ఆ దేశం తిరగాలని శపించాడు. ఇప్పుడు చదువుతాం 4వ అధ్యాయము 15వ వచనం. అది కాదు. హల్లెలూయా. ఎవరు చంపకుండా వాడికి ఒక గుర్తేశాడు. ఎవరి మీద రాకుండా నీకు ఒక శిక్షణ ఇస్తాడు దేవుడు. నీతిమంతుల్ని పరిశుద్ధుల్ని నువ్వు దేశించకుండా నీకు ఒక గుర్తు వేస్తాడు. జాగ్రత్త. పరిశుద్ధుల్ని నువ్వు దేశిస్తున్నావు, నీ నీతిమంతులైన యేసు రక్తంలో కడగబడిన వారిని నువ్వు కపటంగా నువ్వు దేశిస్తున్నావు. వారి మీద లేనిపోని నువ్వు అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నావు. ఒకవేళ జాగ్రత్త అంటాడు దేవుడు. వెంట్రుకలు గల నన్నింటిని పగలగొడతానంటాడు. కయ్యన్ని ఒక గుర్తు వేశాడు. ఏ గుర్తు తెలుసా? అది ఎవరు చంపకూడదు వాడిని, ఎవరు ముట్టకూడదు వాడిని అని ఒక గుర్తు వేశాడు. చూడండి, ఇక వాడి జీవితం ఎలాగుంటుంది చెప్పండి. వాడి జీవితం ఎలాగుంటుంది? దుర్భరంగా ఉంటుంది ప్రియబిడ్డ. అందుకని మనము ఒక గుర్తు ఉంటుంది. మనము దేవుని రాకడలో వచ్చేటప్పుడు ఒక గుర్తు ఉంటుంది ప్రియబిడ్డ. నీవు గనక నేను గనక గుర్తు వేసుకున్నావా, సైతాను వశంలో పడిపోయినట్టే. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు రక్తంలో కడగబడి మనం రోషము కలిగి, పౌరుషము కలిగి మనం ఏం చేయాలి తెలుసా? చావైనా, బ్రతుకైనా, ఆకలైనా, హింసైనా, బరువైనా, ద్వేషించినా, చంపినా, ఏం చేసినా నేను నా దేవుని కొరకే బ్రతుకుతాను, నా దేవుని కొరకే నేను జీవిస్తానని రోషం కలిగి ఉండాలి. అంతేగాని 666 ముద్ర వేసుకున్నావా అయిపోయినట్టు. కేల్కతం దుకాన్ బం. చదువుదాం ప్రకటన గ్రంథము చివరగా. ప్రకటన 66 ముద్ర మనము వేసుకోకూడదు. 66 ముద్ర వేసుకున్నామా మనుషుల సంఖ్య, ఆ సంఖ్య 666. ఈ ముద్ర ఇందులో జ్ఞానం ఉంది. మళ్ళా 666 మనుషుల సంఖ్య. 3 ఆర్లంతా 3 ఆర్లు సైతాన్ యొక్క వశంలో ఉన్నట్టే. అందుకని మనం ఏం చేయాలి? చావైన బ్రతకైన దేవుని కొరకే మనం బ్రతకాలి ప్రియబిడ్డ. అందుకని మనం ఏం చేయాలి? మనము రేయి మొదటి జాముని మనం లేచి దేవునికి మొరపెట్టాలి. నీ పసిపిల్లల పాలన కొరకు మొరపెట్టుకో, నీ కుటుంబం కొరకు మొరపెట్టుకో. నిద్రమత్తుగా ఉండకూడదు, సాగుతనంగా ఉండకూడదు. లెగుస్తున్నావా? లేచేవాడిని కూడా ఆటంకపరుస్తున్నావా? ప్రార్థన చేసేవాడిని కూడా నువ్వు విసిగించుకుంటున్నావా? ప్రార్థన చేసేవాడిని కూడా నువ్వు ఆటంకపరుస్తున్నావా? సరి చేసుకుంటే బ్రతుకు మారింది. సరి చేసుకుంటే దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. సరి చేసుకోకపోతే దేవుడు కూడా నిన్ను ఎవరు కూడా సరి చేయలేడు. కయ్యని సరి చేయలా. దేవుడు శాపగ్రస్తుడు అయిపోయాడు.
దేశ దెబ్బరైపోయాడు బిడ్డ. మనం సరి చేసుకుందాం. సమూయేలు మాట వినలేదు. ఎవరు? రాజుగా ఉన్నాడు సౌలు. రాజు నుంచి తప్పించబడ్డాడు. ఎందుకని? సేవకుల మాట వినలేదు. మాట వింటే శ్రేష్ట. మాట వింటే నువ్వు భూమి మీద మంచి పదార్థాలు అనుభవిస్తావు, మంచి ఆరోగ్యకరంగా ఉంటావు, మంచి దీవెనతో నువ్వు నింపబడతావు ప్రేమిట. అందుకని నువ్వు రేయి మొదటి జామున నువ్వు మొరపెట్టాలి. నీ అర్పణలో ఇష్టంగా ఉండాలి. నిజమేమో పలకాలి. దేవుడు నిజముగా నువ్వు మొరపెట్టు. నిజముగా నాకు మొరపెట్టు వారు ఎందుకంటే నేను సమీపంగా ఉంటాను అన్నాడు దేవుడు. సమీపంగా ఉంటాడు ఎప్పుడు? నువ్వు నిజముగా మొరపెట్టు. అబ్రాహాము మొరపెట్టుకున్నాడు తెలుసా? తన తమ్ముడైన లోతుని ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు, నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను అబ్రాహామా అన్నప్పుడు, తమ్ముడు కదా ఎంతైనా, తమ్ముడి మీద ప్రేమ ఉండి బాబాయ్ కొడుకు కదా లోతు, అయ్యా ఆ పట్టణంలో నాయన ఒక 50 మంది ఉన్నా నువ్వు రక్షిస్తావా అని మొరపెట్టుకుంటున్నాడు తెలుసా? మొరపెట్టుకుంటున్నాడు ప్రియబిడ్డ. అయ్యా ఈ వాడలో అయ్యా కొంతమందినే మారాలయ్యా, యాదర్శనాలు కొంతమందినే మారాలయ్యా, ఈ యొక్క నందిగామలో కొంతమందినే మారాలయ్యా. అయ్యా మార్చయ్యా, మీరు రాకడా అది సమీపంగా ఉందయ్యా, పాతాళము దీపకూడదయ్యా, నిజదేవుడు అని తెలుసుకోవాలయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా అని మొరపెడుతున్నావా? మొరపెట్టు బిడ్డ. అబ్రాహాము మొరపెట్టుకున్నాడు. అయ్యా ఆ పట్టణంలో 40 మంది ఉన్నా ఆ పట్టణాన్ని కాపాడుతావా? ఆ పట్టణంలో 30 మంది ఉన్నా కాపాడుతావా? అయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో 20 మంది ఉన్నా కాపాడుతావా? 10 మంది ఉన్నా కాపాడుతావా అని దేవుడితో మాట్లాడుతున్నాడు తెలుసా అబ్రాహాము. అయ్యా నీతో నీ తెగించి మాట్లాడుతూ చివరిగా 10 మంది ఉంటే రక్షిస్తానన్నాడు. 10 మంది కూడా. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. 4 లోతు భార్య పిల్లలు. అయ్యా అన్నప్పుడు ఆ యొక్క 4 బయటికి తీసుకొచ్చారు. దేవదూతలు పంపించాడు దేవుడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిపించడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆ యొక్క 4 బయటికి తీసుకొచ్చాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రజలు బహు దుష్టులు, దుర్మార్గులు, ఏ సృష్టిని పూజించేవారు. వారు ఏం తెలుసు? దేవుని మాట వినలేదు, లోతు మాట వినలేదు ప్రియబిడ్డ. వినకుండా అగ్ని గంధకాలతో కాల్చబడది. ఇప్పుడు కూడా అక్కడ ఏమి పంట పండదు, అక్కడ నీళ్లు లేవు, ఏమి లేదు. ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో 5 రాజులు కూడా హృదయాలు కట్టిపరుచుకున్న దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ప్రియబిడ్డ. నువ్వు మొరపెడుతున్నావా? నా ప్రజలను రక్షించయ్యా, నా రక్త సంబంధాలు కాపాడయ్యా, నా తోటి వారిని రక్షించయ్యా. అయ్యా ఈ వాడలో కొంతమంది అయినా మారాలయ్యా, ఈ వాడలో రక్షించబడాలి అందరూ నాయనా. నీ రాకడ సమీపం ఉందయ్యా. భయంకరమైన దినమయ్యా తండ్రి. అయ్యా పచ్చిభూతములు వెంటనే వేంట్రంతో లయమైపో కాలం వస్తుందయ్యా తండ్రి నాయన. కాలములు మాసములు అయ్యా నీ వశములో ఉన్నాయి తండ్రి నాయన. నా రక్త సముద్రం మార్చయ్యా. నీ సన్నిధిలో నాయన 4 ఆత్మలను నేను తీసుకొస్తానయ్యా, 2 ఆత్మలను నేను తీసుకొస్తానయ్యా. నీ రాజు సువార్త నేను ప్రకటిస్తానయ్యా, నీలో నేను ఫలిస్తానయ్యా, నీకు ఇచ్చే మంచి భూమి మీద మంచి పదార్థాలు అనుభవిస్తానయ్యా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నిన్ను నీవే విమర్శించుకో. నిన్ను నీవే విమర్శించుకుంటే మంచిది. మనం విమర్శించుకుంటే నేను ఎలాగున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన దేవునికి సరిగా ఉందా, నా భర్తకు సరిగా ఉందా, దేవునికి సరిగా ఉందా, నా భార్య నా ప్రవర్తన సరిగా ఉందా అని నిన్ను నువ్వే సరి చేసుకుంటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క దుర్మార్గుల నుంచి ఎవరు తప్పించాడండి? నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని తప్పించలేదా? తప్పించలేదు చెప్పండి. తప్పించారు. హల్లెలూయా. నీతిమంతుల్ని తప్పించగల సమర్థుడు. నీతిమంతులు అంటే ఎవరు? యేసుని విశ్వసించి రక్షణ పొందిన వారు నీతిమంతులు ప్రియబిడ్డ. ఈ దినమే భూతిగంతముల నివాసులారా, యేసయ్య రక్షకుడు, గొప్ప దేవుడు. ఆయన నీ పాపములు క్షమించగల గొప్ప దేవుడు. ఆయన త్వరగా రానున్న దేవుడు. ఇకనైనా దేవుని సన్నిధికి వస్తావా? ఆ ఉగ్రత పాలవుతావా?
సుధమోర పట్ల ఉగ్రతలో ఆ యొక్క అగ్ని గంధకాలతో నశించిపోయారు. ఈ రోజు కూడా అదే జరగబోతుంది. పంచభూతముల విఘ్నమైన వెంటనతో అయిపోయే కాలం వస్తున్నది. సూర్యచంద్ర నక్షత్రాల్లో కాలము మారుతున్నాయి. ఆయన కంసాల వారి అగ్ని వంటి వాడు, సాగల వారి సబ్బు లాంటి వాడు. ఆయన వస్తున్నాడు త్వరగా. చెప్పిన దేవుడు రాక తప్పక మారడు. ఆయన వస్తున్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఆయన సేవకులు చెప్పమన్నారు, ఆయన సేవకుల ద్వారా చెప్పమన్నారు, నేను చెప్తున్నాను. ఆయన లోకరక్షకుడు, నీ పాపములు తీసివేయగల దేవుడు, ఎవరిని కూడా శిక్షించే దేవుడు కాదు బిడ్డ. ఆయన జీవగల దేవుడు. మన పాపముల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి 3 దినములు సమాధిలో ఉంచబడి 3వ దినం తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున మీద పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న దేవుడి. అలాంటి దేవుడి నీవు కలిగి ఉండాలని తన దాసుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడిపరిచే ప్రియుడా. ఇకనైనా మన పాపాన్ని ఒప్పుకుందాం, మూర్ఖతాన్ని విడిచిపెడదాం, గర్వాన్ని అసహించుకుందాం, లోబడి మంచి మనసు కలిగి ఉందాం, సంతోషంతో దేవుని ఆరాధిద్దాం. వేకువజామున లేచి మనం ప్రార్థిద్దాం. మన పసిపిల్లల ప్రాణం కొరకు వేకువజామున లేచి నీవు నేను ప్రార్థించాలి. అప్పుడు నీ కుటుంబం క్షేమముగా, సంతోషముగా, ఆనందముతో సాగిపోయింది. దేవుడి యొక్క ప్రశస్తమైన మాటలన్నీ మీ హృదయాల్లో, మా హృదయాల్లో ఫలించి అభివృద్ధి పరచబడిన గాక. ఆమేన్. ఆమేన్.